జగదాత్రి, ఏమైంది వదినా? ఎందుకంత కంగారు పడుతున్నారు? పిన్ని వాళ్ళు. పిన్నికి ఏమైందక్క? ఈ లెటర్ ఏంటి? చూడు కేదార్, ముందు మీరు టెన్షన్ పడకండి వదినా. కేదార్, ఆ లెటర్లో ఏముంది? పిన్ని వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం, వాళ్ళ కోసం ఎవరు వెతకొద్దని ఇందులో రాశారు దాత్రి. వెళ్ళిపోతున్నారా? ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా? అసలు ఎందుకు? యువరాజ్ని బాబాయ్ ప్లేస్లో ఆఫీస్కి తీసుకుని వెళ్ళడం కుదరదని చెప్పినందుకు. ప్రాజెక్ట్ లీడ్గానా? అసలు ఏమైంది వదినా? రావు అంకుల్తో మాట్లాడేవాక ఏమన్నారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒప్పుకోవడం చాలా కష్టం అంటున్నారు. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, మేము చేయాల్సింది మేము చేస్తాము. పదరా బొడా, పదమ్మి. ఇప్పుడు లంచ్కి పిలుద్దామని వెళ్ళి చూస్తే ఈ లెటర్ ఒక్కటే ఉంది. ఇప్పుడు ఈ విషయం బాబాయ్కి తెలిస్తే మావి గారికి ఇప్పుడు ఈ విషయం చెప్తే చాలా టెన్షన్ పడతారు. అసలే ఆయనకి రెస్ట్ అవసరమని డాక్టర్స్ కూడా చెప్పారు. ఇంట్లో నుంచి యువరాజ్ వాళ్ళు వెళ్ళి ఎక్కువసేపు అయినట్టు లేదక్క. మనం వెళ్ళి వెతికితే దొరుకుతారు. వాళ్ళని కలిసి మాట్లాడి కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొద్దాం వదినా. సరే పదండి. ఏంటత్తయ్య ఇది? కార్ తీసుకుని వద్దామనుకుంటే వద్దన్నారు. ఎండలో ఈ బ్యాగ్స్ పట్టుకుని నడిపిస్తున్నారు. అవును, ఇంక నడవడం నా వల్ల కూడా కాదు. లెటర్ రాసి పెట్టి ఇంట్లో నుంచి తీసుకొచ్చేసావు. ఇప్పుడు అక్క మనల్ని వెతుక్కుంటూ వస్తుందన్న గ్యారంటీ ఏంటి? వస్తాదా బొడా? ఆ అమ్మికి ఆఫీస్లో బలం ఉండాలంటే మనం ఇంట్లో ఉండాలా. అందుకే మనల్ని ఇంకా ఇంట్లో పెట్టుకొని ఉండాది. లేకపోతే ఆ జగదాత్రి వాళ్ళ కోసమో మనల్ని ఎప్పుడో బయటికి గెంటేసి ఉండేది. సరే, ముందెళ్ళి ఆ చెట్టు కింద కూర్చుందాం. పదండి. పదండి. అమ్మా, ఇప్పుడు చెప్పండి అత్తయ్య, ఏదో ప్లాన్ ఉంది అన్నారు. ఏం ప్లాన్? ప్లాన్ చేసుండానమ్మీ. ఇంకొంచెం సేపట్లో మీకు కూడా తెలుస్తుంది. ఒకళ్ళు రావాలా, వాళ్ళొస్తే కౌశికి ఈడికి పరిగెత్తుకుంటూ వస్తాది. అక్క పరిగెత్తుకుంటూ ఎందుకు వస్తుంది? ఏం చేస్తుందో ఏంటో. పిన్ని వాళ్ళకి టైం ఇస్తే ఆఫీస్లో పరిస్థితి అర్థం చేసుకుంటారనుకున్నాను. కానీ ఇలా ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారని అనుకోలేదు. అసలే బాబాయ్కి హెల్త్ బాలేదు. ఇలాంటప్పుడు ఆయనకి పిన్ని వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారని తెలిస్తే ఎంత బాధపడతారో. మీరేం టెన్షన్ పడకండి వదినా. మావి గారికి తెలిసే లోపే నిషి వాళ్ళని కనిపెట్టి ఇంటికి తీసుకెళ్ళిపోదాం. ఛ! అయినా ఇదంతా నా వల్లే జరిగింది జగదాత్రి. జరిగిన దాంట్లో మీ తప్పేం లేదు వదినా. మీరు అసలు అలా అనుకోకండి. యువరాజ్కి కావాల్సింది పదవి, పని కాదు, పవర్. అందుకే ఏదో ఒక రోజు అవన్నీ తనకే వస్తాయని ఆఫీస్ వైపు కూడా ఎప్పుడూ రాడు. అయినా ఇప్పుడు అవన్నీ తలుచుకుని బాధపడాల్సిన అవసరం ఏం లేదు వదినా. ఇంకాసేపట్లో మనం నిషి వాళ్ళతోనే ఇంటికి వెళ్ళిపోతున్నాం. నిషి వాళ్ళకి కాల్ చేసి చూస్తాను. వదిన ఒకరి తర్వాత ఒకరికి కాల్ చేస్తూనే ఉన్నారత్తయ్య. చెయ్యని అమ్మి, అప్పుడే కదా భయం పెరుగుతాది. మనల్ని చూసినప్పుడు మనం అడిగిన దానికి ఒప్పుకుంటుంది. ఒక రౌండ్ అయిపోయి ఉండదు కాబట్టి ఇప్పుడు ముగ్గురం ఒకే తూరి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేద్దాము. చేయండి. ఇప్పుడు కదా నీకు గుండెల్లో రైళ్లు పరిగెత్తి నువ్వీడికి పరిగెత్తుకుంటా వచ్చేది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అంటే ఫోన్స్ వాళ్ళతోనే ఉన్నాయి. మన కాల్స్ చూశారు. మనం వెతుకుతున్నామని వాళ్ళకి అర్థమైంది వదినా. కాబట్టి మీరిక భయపడాల్సిన అవసరమేం లేదు. ఫోన్స్ స్విచ్ ఆఫ్ అయిపోతే భయపడాల్సిన అవసరం లేదంటావేంటి జగదాత్రి? నాకేం అర్థం కావడం లేదు.
అత్తయ్య గారు వాళ్ళు మీకు దూరంగా వెళ్ళాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదు వదినా. మీరు వాళ్ళని వెతుక్కుంటూ రావాలని వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళు మీకు కనిపించేలాగా వాళ్ళెక్కడున్నా మీకు తెలిసేలాగే ఉంటారు. అంటే సేఫ్గా ఉంటారు. కార్ కూడా తీసుకొని పోలేదు కాబట్టి నువ్వు అన్నట్టు ఈ చుట్టుపక్కలే ఉంటారేమో. వీళ్ళని ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. చూడలేదా? వదినా చూసారంట? చూడలేదంటే జగదాత్రి. అటు వెళ్దాం పదా. పదండి వెళ్దాం. అమ్మా, వీళ్ళని ఎక్కడైనా చూసారా? చూడలేదు బాబు. ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళు ఎక్కడైనా చూసారా? చూడలేదు. బ్రదర్, వీళ్ళని ఎక్కడైనా చూసారా? చూడలేదు. ఇటువైపు ఏమైనా రాలేదు. అమ్మా కౌశికి, వైజయంతి, అమ్మా నిష్కా, ఇల్లంతా సైలెంట్గా ఉంది. ఎవరూ పలకడం లేదు. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఇదేంటి వైజయంతి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? యువరాజ్కి ఫోన్ చేద్దాం. వదిన వస్తుందో రాదో, ఈవిడ బయటికి తీసుకొచ్చి ఎండలో చంపుతోంది. ఛా! మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. యువరాజ్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? బాబాయ్ ఫోన్ చేస్తున్నారు. ఆయనకి విషయం తెలిసిపోయినట్టుంది. తెలుసుండదులే వదినా. ఇంట్లో ఎవరూ లేరని అడగడానికి ఫోన్ చేసినట్టున్నారు. లిఫ్ట్ చేసి ఏదో ఒకటి చెప్పండి. హలో బాబాయ్, చెప్పండి. ఎక్కడున్నావమ్మా? ఇంట్లో ఎవరిని పిలిచినా పలకడం లేదు. ఇల్లంతా సైలెంట్గా ఉంది. అందరు ఎక్కడికి వెళ్ళారు? యువరాజ్ వాళ్ళు నిషిని బయటకు తీసుకెళ్లారు బాబాయ్. చేంజ్ కోసం నేను పనుండి బయటకు వచ్చాను. ఎందుకు బాబాయ్, ఏమైనా కావాలా? పైన రూమ్ లో జగదాత్రి వాళ్ళు ఉన్నట్టున్నారు, పిలవనా? వద్దులేమ్మా, ఏం అవసరం లేదు. నువ్వు పని చూసుకుని రామ్మా. అలాగే బాబాయ్.